కొనాలి పెసలు వెంటనే మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చి పెసలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెసల కొనుగోలు కేంద్రాలు పెసల కొనుగోలు కేంద్రాలు పెసల కొనుగోలు కేంద్రాలు పెసల కొనుగోలు కేంద్రాలు కేంద్రాలు అపరాల కొనుగోలు కేంద్రాలు వ్యాపారులు సిండికేట్ గా మారడాన్ని వ్యాపారులు సిండికేట్ గా మారడాన్ని అపరాల రైతులను కల్పించాలి. అపరాల గిట్టుబాటు ధర రంగారావు జాలిపూడి గ్రామ రైతుని మా పెసలో గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ రేటు 8,400 600 అంటున్నారు, 7,200 7,300 అంటున్నారు. దాన్ని అరికట్టాలి. ప్రజలను చూసి సరీస్గా అపరాలు 1 క్వింటా 2 క్వింటాలే అవుతున్నాయి. దాన్ని మీరు శ్రద్ధగా చూసి రైతులకు చాలా లాభం వస్తలేదు, నష్టం వస్తుంది. శుభ్రంగా రైతులు నాశనం అయిపోతున్నారు. దీనికి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. బి లక్ష్మణరావు, ఏలూరు. జాలిపూడిలో 12 ఎకరాలు పెసలు వేసాం. ఎకరానికి కింటన్నర కంటే ఎక్కువ అవటం లేదు. ఈ పెసలు మద్దతు ధర 8,682 రూపాయలు ఉందని అంటున్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులు 7,200 7,300కే కొంటున్నారు. దయచేసి పెసలు కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధర ఇచ్చి కొంటారని ఆశిస్తాను. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా పెసర, మినుము వంటి అపరాల పంటల్ని సాగు చేశారు. ఇవాళ పంట చేతికి వస్తూ ఉన్నది. దాదాపు ఇప్పటికే 50% పైగా కోతలు కూడా పూర్తయ్యి ఇవాళ పంటను ఉబ్బడి చేసుకుంటా ఉన్నారు. అయితే ఇవాళ మార్కెట్ అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పెసరకైతే 8,682 రూపాయలుగా ఉన్నది. అలాగే మినుములకి అయితే క్వింటాల్కి 7,400 రూపాయలు మద్దతు ధర ఉన్నది. అయితే గత సంవత్సరం మద్దతు ధర కంటే ఎక్కువ ధర రైతులకు వచ్చింది. అయితే ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు బాగా తగ్గినాయి. పల్లాకు తెగులు కానీ అట్లాగే అనేక వైరస్ తెగులు కానీ రావడం వల్ల పెట్టుబడులు పెరిగినాయి తప్ప దిగుబడులు వచ్చిన పరిస్థితి లేదు. 4-5 క్వింటాళ్ళు పైగా దిగుబడి రావాల్సిన పెసర మినుములకి ఇవాళ క్వింటన్నర మాత్రం దిగుబడి వస్తూ ఉన్నది. ఇవాళ ధర చూస్తే వ్యాపారులు సిండికేట్గా మారిపోయి ఇవాళ అపరాల యొక్క ధరలు తగ్గించేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పెసరకైతే దాదాపు 2,000 రూపాయలకు పైగా తక్కువకి అమ్ముకుని ఇవాళ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంతేకాకుండా మినుములు కూడా ఆ మద్దతు ధర కూడా అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో పెసర, మినుము అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయితే నిన్న కాక మొన్న జిల్లా అధికారులు మేము కొనుగోలు చేస్తాము, కొనుగోలు కేంద్రాలు తెరుస్తాము, మీరు రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకోండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ క్రాప్లో రైతుల పేర్లు ఉన్నాయి, పంట ఎంత సాగు చేశారు వివరాలు ఉన్నాయి. మరి వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ మార్కెట్లో ధర తక్కువ వస్తే రైతు అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అట్లాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఇవాళ ప్రైవేట్ మార్కెట్కి రైతులు వదిలేయడం వల్ల ఇవాళ వ్యాపారుల చేతుల్లో వాళ్ళ రైతులు నలిగిపోతూ ఉన్నారు. వ్యాపారుల మాయాజాలంతో ఇవాళ అపరాల రైతులు మోసం చేస్తూ ఉన్నారు. అపరాల రైతులు అనేక కష్టాల్లో ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉన్నది. కనీసం ప్రభుత్వం వైపు నుంచి కనీసం స్పందన కూడా కనబడట్లేదు. ఇప్పటికైనా అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్న పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ వ్యాపారులు సిండికేట్గా మారి రైతులు నష్టపరచడాన్ని అరికట్టే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి అపరాల రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా తెగుళ్ళు అలాగే ఇతర కారణాల వల్ల నష్టపోయిన అపరాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా అపరాల రైతులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే అపరాల రైతులు సమీకరించి ఆందోళనలు కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.